హాయ్ అండి, చూడు ఈరోజు చికెన్ చేసుకుంటున్నాం. గ్యాస్ అంటించుకొని గ్యాస్ మీద కడాయిలాగా పెట్టుకున్నాం. చూడండి, ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నాను. చూడండి, మేము 1/2 కిలో కూర వండుకుంటున్నాం కాబట్టి 2 టేబుల్ స్పూన్ వేసాను ఆయిల్. చూడండి, ఇదండి మా చికెను. ఇదో కడిగి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇది టమోటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్న ప్యూర్ చేసి పెట్టుకున్న ఇందులోకి. చూడండి, ఇప్పుడు చూడండి ఆయిల్ వేడెక్కింది లేదు చూసాను. ఆయిల్ వేడెక్కినాక ఇదో బిర్యానీ ఉంటాయి కదా, లవంగాలు, మరాఠీ మొక్క, వేరే మొక్కలు, బిర్యానీ దినుసులు ఏవైనా మీ ఇష్టం. మేమైతే ఇవి ఉన్నాయి వేసుకుంటుంటే. చూడండి, చూడండి ఇలా వేడవుతున్నాయి కదా. ఇప్పుడు అవి అందులోకి గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. చూడండి, ఇలా కలబెట్టుకున్నాం. చూడండి, మొత్తం ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ప్యూర్ పట్టి పెట్టుకున్నాం కదా, ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి అవి మా కర్రీకి తగినంత పట్టేసుకున్నాము, మిక్సీ పట్టుకున్నాము. కొంతమంది ప్యూర్ లేకుండా అలానే కూడా కర్రీ వేసుకుని వేసుకుంటారు. కాకపోతే ఇలా పట్టుకుంటే పిల్లలకి రైస్లోకి బాగా కలుస్తుంది కాబట్టి నేను ప్యూర్ పట్టాను. ఇది పచ్చి వాసన పోయేంత వరకు మగ్గ పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసాను. అది కూడా ఇలా పచ్చి వాసన పోయేంత వరకు మొత్తం కలబెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు కాసేపు ఇట్లా మూత పెట్టుకొని కాసేపు పచ్చివాసన పోయేంత వరకు అది మగ్గనివ్వాలి. ఇప్పుడు చూడండి, ఇలా అయిపోయింది మొత్తం పచ్చివాసన పోయేదాకా. ఇందులో చికెన్ వేసుకోవాలి. చూడండి, ఇలా చికెన్ వేసాక ఇట్లా కలబెట్టుకోవాలి బాగా. 1/2 కిలో చికెన్ చేసుకుంటున్నాం మేము ఈరోజు. దీంట్లోకి ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు తగినంత వేసుకుంటున్నాను. నేను సాల్ట్ వేస్తున్నాను. కర్రీకి తగినంత వేసుకోండి. ముందే ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఎక్కువ అయిపోద్ది, తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు. మా కర్రీకి చదపడి వేసాను నేనైతే. అందులోకి పసుపు కూడా వేస్తున్నాను. పసుపు వేసింది. పసుపు వేసినాక చూడండి, మొత్తం ఇప్పుడు కర్రీ కలిసి రాత్రి ఇట్లా మొత్తం ఇట్లా మిక్స్ చేసుకోవాలా. చూడాలా, మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా బాగా కలబెట్టుకొని బాగా మిక్స్ ముక్కలకంతా పడుతుంది ప్యూర్ అంతా. ఇలా చూడండి, ఇలా బాగా మగ్గనిచ్చుకోవాలి. నెక్స్ట్ కారం. ఇప్పుడు ఇందులోకి కారం వేస్తున్నాను. మా కారం ఇది మేమే వేస్తున్నాం. కారం మొత్తం కలిపేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆల్రెడీ ఇందులోకి వేరే మసాలా రెడీ చేసి పెట్టుకున్నాము, చూపిస్తే చూద్దామండి. చూడండి, తెల్లగడ్డలు, ధనియాల పౌడరు, కొబ్బరి మొత్తం మిక్స్ చేసి ఊళ్ళో రోట్లగా దంచుతారు కదా. ఇప్పుడు మనకి ఇక్కడ లేదు కాబట్టి ఇలా దంచుకున్నాము. అంతా ఇట్లా పెట్టి ఇది ఇలా ఉంటాయి, షాప్లలో దొరుకుతాయి. చూడండి, ఇలా దంచుకొని మొత్తము ఇది లాస్ట్న వేసేసుకుంటాము. మసాలా ఏం మసాలా కూడా అవసరం లేదు, ఇది వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇదంతా ఇలా మొత్తం కలిపేసుకోవాలి. మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని బాగా కారం, ఉప్పు అంతా దీన్ని పట్టనివ్వాలి. ఈరోజు ఏంటంటే స్పెషల్, ఈరోజు అన్నీ అల్లాడిస్తున్నావు, గుమగుమలాడి సండే కదా, పిల్లలు ఈరోజు ఉంటారు కదా, అందుకోసం అవి ఇక్కడ బిర్యానీ, ఇక్కడ చికెన్ 2 చేస్తున్నాము.
ఏంటి గుణగుణలు ఆడిస్తున్నావు ఒకే రోజు? ఈరోజు సండే స్పెషల్ చికెన్ అండ్ బిర్యానీ, పెరుగు రైస్, కర్డ్ రైస్ అంతా చేస్తున్నాను ఈరోజు. అందుకే బిర్యానీ కూడా పెట్టాను, చికెన్ రెడీ చేశాను. చికెన్ బిర్యానీ పెట్టావు. గెస్ట్ వస్తున్నారా? ఉన్నారు కదా, మా ఫ్యామిలీ గెస్ట్ మొత్తం, మాదే పెద్ద ఫ్యామిలీ. ఓకే. ఇలాంటప్పుడే కదా ఎప్పుడన్నా స్పెషల్ చట్నీ కూడా చేస్తున్నావా? ఎప్పుడు కుదరదు కదా, స్పెషల్గా ఈ రోజు కోసం చేసుకున్నాము. ఓకే ఓకే. మా ఫ్యామిలీ ఎప్పుడు కుదరదు, అందరు డ్యూటీలకు వెళ్తుంటారు, పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు. ఈరోజు సండే కదా, పని అయినా సరే. ఏంటి మూత పెట్టా? ఇది చికెన్ వండాను ఆల్రెడీ, దీంట్లో కావాలండి బిర్యానీలోకి, చికెన్ బిర్యానీలోకి. ఓకే. ఇది మిక్స్ చేయనీకి దీనికోసం ఇప్పుడే తినాలనిపిస్తుంది. చేసాను. ఇది వచ్చేసి మళ్ళీ సపరేట్ కర్రీ కావాలన్నా కర్రీ వేసుకుంటారు, అందుకోసం. పిల్లల కర్రీకి కొంచెం కారం తక్కువ తింటారే. కారం తక్కువ వేసాను. ఓకే ఓకే అండి, ఇది మగ్గనివ్వాలి కాసేపు. ఓకే. చూడండి చికెన్ ఎలా ఉడికిందా, కలబెట్టుకుందాం. కొంచెం ఉడికాక వాటర్ వేసుకున్నాం. చూడండి, మళ్ళీ మూత పెట్టిన. చూడండి, ఇప్పుడు చికెన్ కలబెట్టుకుందాం. చూడండి, చికెన్ కొంచెం మగ్గింది కదా బాగా, అంతా కారం ఉప్పు అంతా దీన్ని పట్టింది కదా బాగా. ఇప్పుడు ఇందులోకి కర్రీ అయినంత వాటర్ వేసుకున్నాము. నేనైతే ఈ గ్లాసు 2 గ్లాసులు పోసుకుంటున్నాను, మా కొలత తెలుసు కాబట్టి. చూడండి, అందాల్సి లేదు. ఇక్కడ గ్రేవీ ఎక్కువగా అంటే ఎక్కువ పోసుకోవచ్చు, తక్కువ అంటే తక్కువ పోసుకోవచ్చు. చూడండి ఇలా. ఇప్పుడు 2 ఎగ్స్ ఉన్నాయి, అవి కూడా ఇందులోనే వేస్తున్నా, ఉడుకుతాయి సపరేట్గా లేకుండా. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇట్లా చూడండి, ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. మసాలా అంతా వేస్తున్నాం కదా, చూడండి. మొత్తం దంచి పెట్టుకున్నాను, చూపించాను కదా, అది మొత్తం వేస్తున్నా. చూడండి, కర్రీ అయితే అయ్యింది. ఒక 5 మినిట్స్ మగ్గ పెట్టేసుకుంటే అయిపోతుంది. చూడండి, మా కర్రీ అంతా ఇలా అయిపోయింది. చూడండి, స్మెల్ అదిరిపోతుంది కదా. లాస్ట్న కొత్తిమీరతో గ్లార్లీ చేసుకోవడమే. చూడండి, ఓకే అండి, మరి బాయ్. సూపర్.